హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు 2 పథకాల ద్వారా రూ. 10 శుభవార్తలు రావడం జరిగింది. ఈ 2 పథకాల ద్వారా 3 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాలను ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలేంటి, డాక్యుమెంట్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అంటే న్యూ ఇయర్ కానుకగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకు ఒక మంచి శుభవార్త ప్రకటించారు. శ్రీనిధి ద్వారా డోక్రా మహిళల కోసం 2 కొత్త రుణ పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ 2 పథకాల ద్వారా కనీసం 3 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీతో లోన్ సదుపాయం కల్పించనున్నారు. పావల వడ్డీతో ఈ రుణాలు అందించబడతాయి మరియు గరిష్టంగా 4 సంవత్సరాల కాల వ్యవధిలో అంటే మొత్తం 48 వాయిదాల్లో లోను పూర్తిగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ 2 పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డోక్రా మహిళల పిల్లల చదువు కోసం స్కూలు లేదా కాలేజీ ఫీజులు, ఉన్నత విద్యా ఖర్చుల కోసం గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు లోను అందుతుంది. ఈ పథకం కింద ఒక కుటుంబంలో గరిష్టంగా 2 పిల్లలకు లోను మంజూరు చేయబడుతుంది. దీనికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు, కాలేజు లేదా స్కూలు ఫీజు స్ట్రక్చరు, ఎగ్జామినేషన్ ఫీజులు, బుక్స్, యూనిఫాము వంటి వివరాలన్నీ తప్పనిసరిగా సిద్ధంగా ఉంచాలి. ఇక ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా డోక్రా మహిళల ఆడబిడ్డల వివాహ ఖర్చుల కోసం కనీసం 3 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు లోను మంజూరీ చేస్తారు. దీనికి వివాహ పత్రిక ప్రధాన డాక్యుమెంట్గా అవసరం అవుతుంది. ఈ 2 పథకాలలో లోను పొందాలంటే డోక్రా మహిళలు కనీసం 6 నెలల పాటు డోక్రా గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి. గ్రూపు గ్రేడ్ ఆధారంగా అంటే ఏ, బి, సి లేదా డి గ్రేడ్ను బట్టి లోన్ మొత్తం నిర్ణయించబడుతుంది. ప్రతి డోక్రా గ్రూపులో అందరికీ కాకుండా సాధారణంగా ఒక గ్రూప్లో 1 లేదా 2 మహిళలకు మాత్రమే ఈ లోన్లు మంజూరీ చేసే అవకాశం ఉంటుంది. లోన్కు అప్లై చేసిన 48 గంటల్లోనే మొత్తం వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే ఇది గ్రూప్ లోన్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ ఎక్కువగా డోక్రా అధికారుల ద్వారానే జరుగుతుంది మరియు జనవరి నెలలో అప్లికేషన్లు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ 2 పథకాలకు సంబంధించి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కానుకగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం వచ్చింది. గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా కూడా అప్లికేషన్లు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం డోక్రా సంఘాల కార్యాలయాల నుంచే జరుగుతాయి. కాబట్టి ఆసక్తి ఉన్న డోక్రా మహిళలు ఇప్పుడే తమ విఏఓలు, డోక్రా అధికారులతో సంప్రదింపులు పెట్టుకోవడం మంచిది. జనవరిలో పూర్తి ప్రాసెస్ క్లారిటీ వస్తుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.